మేం మోటార్లకు మీటర్లు పెట్టకపోతే పోటీ నుంచి వైదొలుగుతారా అని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్కు సవాల్ విసిరిండు. 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఇంప్లిమెంట్ చేసిండ్రు రైతులకు ఉచిత విద్యుత్. 2009లో ఉచిత విద్యుత్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఉచిత విద్యుత్ రైతులకు అందిస్తున్నారు. ఉచిత విద్యుత్తు రైతులకు అందించి మేలు చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న తెలియజేశారు. అయితే రైతుల మోటార్లకు మీటర్లు పెడతారని బారాస నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఉచిత విద్యుత్ బంద్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి లాభమా నష్టమా? ఎందుకు బంద్ చేస్తారు? ఉచిత విద్యుత్తు ఎప్పటికీ బంద్ చేయమని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు. బంద్ చేయడం వల్ల లాభం ఏముంటుంది, నష్టమే ఉంటుంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు అతిగా ఆశపడుతున్నారు. ఉచిత విద్యుత్ బంద్ చేయాలి, మేము మళ్ళా అధికారంలోకి రావాలి, రైతులు వ్యతిరేకపడతారు, మాకు ఓట్లేస్తారని భావిస్తున్నారు. ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ ప్రభుత్వం 2004లోనే నిర్ణయం తీసుకున్నది. 1999లో కూడా హామీ ఇచ్చింది ఉచిత విద్యుత్ ఇస్తామని. కాంగ్రెస్ ప్రభుత్వానిదే ఉచిత విద్యుత్ క్రెడిట్ మొత్తం. ఇప్పుడు ఎలా బంద్ చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో బంద్ చేసే పరిస్థితి లేదు. ఉచిత విద్యుత్తు రైతులకు 100% అందిస్తూనే ఉంటారు, 24 గంటలు అందిస్తూనే ఉంటారు. అతిగా ఆశపడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు.